హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే చలి బాగా పెరిగిపోయింది. మార్నింగ్ పిల్లల్ని రెడీ చేయాలంటే కంపల్సరీగా హీటర్ పెట్టుకోవాల్సిందే, లేకపోతే కుక్క పిల్లల్లాగా వణికిపోతున్నారు. ఇంకా ఇక్కడ బెటర్, కానీ ఇక్కడ కలకత్తాలో, అస్సాంలో కొంచెం చలి బెటర్గానే ఉంటుంది. కానీ అంతకుముందు ఉన్న స్టేట్స్లో అయితే జమ్మూ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది చలి అయితే. ఖచ్చితంగా నైట్ టైం కూడా హీటర్ పెట్టాలి. ఇంకా ఈ చలికాలం పోయేంత వరకు అయితే మనం ఫ్యాన్ ఆన్ చేసుకోకుండా హీటర్తోనే ఉండాలన్నమాట, లేకపోతే చాలా చలిగా ఉంటుంది. సాక్స్లు, స్వెటర్లు, మళ్ళీ పైనుంచి షాళ్ళు, క్యాప్స్, ఇలా ఎన్నో కవర్ చేయాలి. ఇక్కడ కొంచెం బెటరే, కాకపోతే మార్నింగ్ టైంలో బాగా చలి ఉంటుంది. స్నానం చేశాక వాళ్ళు రెడీ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను హీటర్ పెడతాను పిల్లల్ని రెడీ చేసేంతవరకు. అలాగే ఈరోజు పిల్లల కోసం అయితే కేక్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఫస్ట్ అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోగానే కేక్ ప్రిపేర్ చేశాక ఆ తర్వాత ఇంట్లో వర్క్ చేసుకుందాం అన్నట్లుగా నేను కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా తీస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇక్కడికి వచ్చాక నేను సర్దుకోలేదు, అన్నీ బాక్స్లో పెట్టాము. ఎప్పుడన్నా రేర్గానే వస్తుంది కాబట్టి కేక్ చేయడానికి ఛాన్స్, అందుకని అవసరమైనప్పుడే తీయచ్చులు. ఇప్పుడు అన్నీ తీసి పెట్టలేదన్నమాట. చెప్పాను కదా, ఇల్లు అసలు ఇంకా సర్దుకోలేదు. చెదలు, బొద్దింకలు ఇలాంటివి బోల్డ్ అనే ఉన్నాయని క్లియర్ అయిపోయాక అక్కడ నేను ఎక్కడొక్కడ సెట్ చేసుకోవచ్చులా అనుకొని మిగతా అన్నీ బాక్స్లో ఉంచాను. బట్టలు కూడా అలా ఏమీ తీయలేదు, ఇలా పెద్ద పెద్ద బాక్స్లు ఉన్నాయి కదా, ఆ బాక్స్లోనే పెట్టుంచేసి అవసరమైన వరకే తీసుకొని కబోర్డ్లో అయితే పెట్టుకుంటున్నాను. సరిగా సర్దుకోకుండా ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి ఒక వస్తువు తీయాలంటే 10 కదిలించాల్సి వస్తుంది. నా దగ్గర అంతే ఓవర్గా కూడా ఏముండవు. అంటే బేకింగ్ మెటీరియల్ ఎన్ని కొన్నా కూడా తక్కువే ఉంటాయి. కానీ ఇది కొంచెం చూసారు కదా, ఇలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చేంజ్ అవ్వడం వల్ల ఆర్డర్స్ కంటిన్యూగా వస్తుంటే మనం బేకింగ్లో బోల్డ్ అన్న ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు. కానీ ఇలా ఎప్పుడో ఒకసారి అయితే ఎక్కువ కొనుక్కోవడం వేస్ట్ అనమాట. అందుకే అవసరమైనంత వరకే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసేసాను. నా ఆరీ స్టాండ్ అవన్నీ కూడా ఇంకా దాంట్లోనే ఉన్నాయి. ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఇంకేవి కదిలించుకోలేదు, మొత్తం అలాగా ఆ బాక్స్లోనే ఉండిపోయి ఉన్నాయి. డ్రీమ్ కేక్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ కోకో పౌడర్ చాలా తక్కువగా ఉంది. నేను ఈరోజు ఎగ్స్తో చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్స్తో కేక్ చేసి చాలా రోజులు అయిపోయింది. అందుకనేసి ఎగ్తో చేద్దామనేసి చూస్తే మనం ఏ కేక్ అయితే చేయాలనుకుంటున్నామో దానికేమో ఇక్కడ కోకో పౌడర్ మెయిన్, అదైతే లేదు. కొంచెం స్పాంజ్ కూడా తక్కువ పడేలా ఉందన్నమాట. డ్రీమ్ కేక్లో 5th లేయర్ లాగా మనం పైన కోకో పౌడర్ అయితే స్ప్రింకిల్ చేస్తాం కదా, సరిపోయేలాగా లేదనమాట. ఒకవేళ చెప్పి తెప్పించుకోవాలన్నా కూడా డ్యూటీలో ఉంటే మా వారు ఏది ఏమైపోయినా ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు. ఇంకా ఆయన వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని కేక్ రెడీ చేసి ఇదంతా అవ్వదనేసి, ఎందుకంటే నెక్స్ట్ డే నేను ఉండడం లేదు, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను. అందుకోసమనే పిల్లల కోసం ఈరోజు ఈ కేక్ అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసరికి 1/2 కప్ మైదా అయితే తీసుకుంటున్నాను. ఇది మామూలుగా మనం ఈ మెజర్మెంట్స్తో 1/2 kg చాక్లెట్ కేక్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. నేను బేకింగ్ సోడా వేయను, ఎగ్తో చేసే కేక్తో బేకింగ్ పౌడర్ మాత్రం యూస్ చేస్తాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే నేను యూస్ చేసే కోకో పౌడర్ వచ్చేసరికి డార్క్ కలర్లో ఉంటుంది. ఇది బేకర్స్ విల్లా వాళ్ళది చాకో విల్లా అనేసి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాడ్బరీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. లైట్లో ఉంటుంది, అలాగే డార్క్ కూడా ఉంటుంది కదా కోకో పౌడరు. నాది డార్క్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా అయితే 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. నాకు తెలిసి ఒక 1/2 టీ స్పూన్ తక్కువ అయిపోయి ఉంటుంది అనమాట. ఉన్నది వరకు అయితే నేను స్పాంజ్లో యూజ్ చేశాను. అయినా టేస్ట్ చాలా బాగుంది. మనం లైట్ తీసుకుంటున్నాం అనుకోండి కోకో పౌడర్, కొన్ని బ్రాండ్స్లో లైట్గా వస్తుంది కదా, అదైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఇలా డార్క్ కలర్లో ఉన్నదైతే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలా చక్కగా జల్లించుకోవాలి. 1-2 సార్లు జల్లించుకుంటే మంచిగా ఏరియేషన్ ఫామ్ అయ్యి కేక్ అనేది బాగా స్పంజీగా స్మూత్గా అనేది వస్తుంది. మనకు కుదిరితే 1-2 సార్లు జల్లించి పెట్టేసుకుంటే బెటర్ అనమాట. ఇది చాక్లెట్ స్పాంజ్ కాబట్టి కోకో పౌడర్ వేసుకున్నాం. ఇదే ప్లేస్లో మనం స్కిప్ చేసేసి కోకో పౌడర్ని స్కిప్ చేస్తే మనకి వెనిలా స్పాంజ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్ ఇలాగా మనం 1/2 kg కేక్ వరకు అయితే మామూలుగా ఇది దీంతో రెడీ చేసుకోవచ్చు. ఇలా జల్లించుకున్నాక ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాను. నా పెద్ద విస్కర్ కూడా ఇరిగిపోయిందంటే అవి మనకి ఇలా ఉంటాయి కదా, అవి ఊడిపోయిందనమాట. ఇవన్నీ తెచ్చుకోవాలి, ఇంకా సెట్ అవ్వట్లేదు వెళ్ళి తెచ్చుకోవడానికి. ఇంకా అనుకుంటున్నాను అనమాట, కోకో పౌడర్ అయిపోయింది, విపింగ్ క్రీమ్ అయిపోయింది, నాకు తెలిసి ఈ కేక్ వరకు వస్తుంది కావచ్చు. అలాగే ఈ విస్కర్ అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఒకసారి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ప్రీహీట్ చేసుకోవడానికి అయితే వచ్చాను. నేనైతే ఈ బర్తన్ యూస్ చేస్తాను కేక్ బేక్ చేయడానికి. ఇలాగే ఏదన్నా ఒక బర్తన్ పెట్టుకొని మనం ఏదైనా స్టాండ్ కానీ, నేనైతే ఈ ప్లేట్ యూస్ చేస్తాను. అది పెట్టేసి సిమ్లోనే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేలో ప్రీహీట్ అనేది అయిపోతుంది అనమాట. ప్రీహీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత నీట్గా అదే బ్యాటర్ రెడీ చేసినా కానీ ప్రీహీట్ లేకుండా మనం తీసుకొచ్చి పెట్టేసామనుకోండి, మనం దోశని పెనం వేడి కాకుండా వేస్తే ఎలా అవుతుంది, కేక్ పరిస్థితి అయినా అంతే.
ప్రీ హీట్ అనేది కంపల్సరీగా పెట్టాలి మర్చిపోకుండా. నేనైతే ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాక ప్రీ హీట్ పెడతాను. ఆలోపు మనం ఎగ్స్‌ని ఇదంతా బీట్ చేసుకునేసరికి టైమింగ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. నేను ఇక్కడైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఎగ్స్ అనే కాదు, మనం బేకింగ్‌కి యూజ్ చేసే ఏదైనా సరే, ఏ ఇంగ్రీడియంట్ అయినా రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కానీ, బాగా వేడిగా ఉన్నాయి కానీ, బాగా చల్లగా ఉన్నాయి మాత్రం యూజ్ చేయకూడదు. ఈ 2 ఎగ్స్‌కి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. నేను నార్మల్ షుగర్ తీసుకున్నాను. ఒకవేళ షుగర్ తీసుకున్నారనుకోండి, అది సరిగా మెల్ట్ చేయలేకపోతే, అంటే సరిగా ఇలా మనం బీట్ చేయలేకపోతే మళ్ళీ అలా షుగర్ ఉండిపోతుంది కదా! అందుకనేసి షుగర్ పౌడర్ తీసుకోండి. నేను ఇంట్లో చేసే కేక్స్‌కి అయితే ఆల్మోస్ట్ షుగర్ అనేది తగ్గిస్తాను. మీకు హాఫ్ కప్ చెప్పాను కానీ నేను హాఫ్ కప్ అయితే తీసుకోలేదు. ఇంకొంచెం తక్కువే తీసుకున్నాను. మనం ఎంత స్వీట్ అనేది ఇంట్లో అలవాటు చేస్తే అలాగే ఉంటది కదా! జస్ట్ స్వీట్‌నెస్ అనేది తెలిస్తే చాలనేసి నేను కొంచెం హాఫ్ కప్ కన్నా తక్కువే తీసుకొని ఇలాగా మన తీసుకున్న ఎగ్స్ అలాగే షుగర్‌ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే మన యెల్లోగా ఉంటాయి కదా, అవి క్రీమీ టెక్స్చర్‌లోకి వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం చక్కగా విస్క్ చేసుకోవాలి ఈ ఎగ్స్‌ని అలాగే షుగర్‌ని. ఇప్పుడు నార్మల్ కేక్స్‌లా కాకుండా ఇలాగా డ్రీమ్ కేక్ రెడీ చేసి పెట్టండి. నిజానికి చాలా బా నచ్చింది పిల్లలకి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది. మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాను. నేను మీకు చెప్తాను. నాకంటే కొంచెం తొందర ఎక్కువై నేను చేశాను. మీరు అవి రిపీట్ చేయకుండా ఉండండి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. దీనికేం బేకింగ్ వస్తేనే చేయగలిగే అంత ఇదేం ఉండదు. నేను చూపిస్తున్నట్లు మీరు చేసుకోండి. ఇలాగ ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్‌లో ఎలాంటి షార్ప్ స్మెల్ ఉండకూడదు. ఇదైతే నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా ఇంట్లో మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాము. నేను ఈ కేక్స్ కోసమని సెపరేట్‌గా కొనిపెట్టుకుంటాననమాట. అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ ఎసెన్స్‌ని బట్టి కూడా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొన్ని అయితే మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు నేను యూజ్ చేసేది హాఫ్ టీ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ వేస్తాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుందనమాట. కొన్ని ఏంటి బ్రాండ్స్‌లో మనం ఎక్కువ వేసినా కూడా పెద్దగా వాటి ఫ్లేవర్ తెలీదు. అందుకని దాన్ని బట్టి కూడా మనం యూజ్ చేయాలి. ఫ్లేవర్‌ని అంటే ఆ స్ట్రాంగ్‌నెస్‌ని బట్టే కాస్ట్ కూడా ఉంటుందిలెండి. అలాగే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వీటిలో వేసేసి కొంచెం వేసి కలుపుకోండి. నేనైతే కలుపుకోగలుగుతాననేసి మొత్తం ఒకేసారి వేసుకున్నాను. మొత్తం ఒకేసారి వేసుకుంటే లమ్స్ అంటే ఉండలుగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని ఆ ఎగ్లో ఉన్న ఎయిర్‌నెస్ పోకుండా, అంటే ఫ్లఫీగా ఉంది కదా, ఇప్పుడు మనం ఓవర్‌గా మిక్స్ చేసామనుకోండి ఆ ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని ఇలా కట్ అండ్ ఫోల్డ్‌లో నిదానంగా కొంచెంగా కలుపుకుంటూ బ్యాటర్‌ని అయితే చక్కగా మిక్స్ చేసేసుకోండి. నేను చెప్పాను కదా, వెనిలా స్పాంజ్ అయినా ఇలాగే మనం కోకో పౌడర్ స్కిప్ చేసేసి మనం ఇలా చేసుకోవచ్చు. అలాగే వెనిలా ఎసెన్స్ ప్లేస్‌లో మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే చాక్లెట్ ఎసెన్స్ కూడా ఉంటుంది. అది కూడా మనం యూజ్ చేయొచ్చు. చాక్లెట్ ఎసెన్స్ ఇంకా బాగుంటుంది. చాలా వరకు అందరూ వెనిలా యూజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇంకా చాక్లెట్‌కి సెపరేట్‌గా వెనిలాకి సెపరేట్‌గా అన్నట్లుగా కాకుండా కొంచెం వెనిలానే యూజ్ చేస్తారు. చాక్లెట్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది అది కూడా. నేను తీసుకున్న మెజర్మెంట్స్‌కి అయితే 1 కేజీ వరకు అయితే మనం డ్రీమ్ కేక్ రెడీ చేయొచ్చు. డ్రీమ్ కేక్ నిజానికి చాలా కాస్ట్ ఉంటుంది. ఇక్కడైతే బయట కనుక్కుంటే 500 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుందంట హాఫ్ కేజీ. అందుకోసం అనేసి నేనైతే చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను చేద్దాం అనేసి. ఇంక నేను వెళ్ళిపోయాక పిల్లలకి కొంచెం డల్ అవుతారు కాబట్టి ఇది కేక్స్ ఇలాంటివన్నీ చూస్తే వాళ్ళు కొంచెం బాగుంటారనేసి వాళ్ళ కోసం అయితే ఈరోజు చేస్తున్నాను. అందుకే కొంచెం హడావిడిగా చేస్తున్నాను. నేను దీన్ని బేక్ చేయడానికైతే 6 ఇంచ్ కేక్ టిన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎగ్‌తో చేసేదానికి మనం కంపల్సరీగా బటర్ పేపర్ అనేది యాడ్ చేయాలి. ఒకవేళ బటర్ పేపర్ అదే బేకింగ్ పేపర్ లేకపోతే A4 షీట్‌కి ఆయిల్ అప్లై చేసి వేయండి. కానీ నార్మల్‌గా మనం న్యూస్ పేపర్ కానీ పిల్లలు రాసున్న పేపర్ కానీ మనం ఆయిల్ అప్లై చేసి మాత్రం వేయొద్దు. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి కదా కొంచెం. అందుకు అది అవాయిడ్ చేసేసి ఉంటే బటర్ పేపర్ లేకపోతే వైట్ పేజ్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసి అదైనా మనం యూజ్ చేసుకోవచ్చు బటర్ పేపర్ ప్లేస్‌లో. రెడీ చేసిన బ్యాటర్‌ని అంతా నేను ఈ కేక్ టిన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాను. మనం కావాలనుకుంటే ఒకవేళ కేక్ రెడీ చేసే పనైతే హైట్‌లో రెడీ చేయాలనుకుంటే 5 ఇంచ్ కేక్ టిన్ లేదా 4 ఇంచ్ కేక్ టిన్ అయినా యూజ్ చేయొచ్చు. మన కేక్ డిజైన్‌ని బట్టి కేక్ చేయాలి అని అనుకుంటే. తర్వాత చక్కగా ఇలా ట్యాప్ చేసుకొని తర్వాత టూత్ పిక్‌తో కూడా ఒకసారి జిగ్‌జాగ్‌గా అనుకోండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ చాలా ఉంటాయి. ఆలోపు మన బర్తన్ అయితే చక్కగా ప్రీ హీట్ అయిపోయింది. అందులో పెట్టేసి అయితే 25 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ అటు ఇటుగా అవ్వచ్చు. మధ్యలో మనకు కంగారు ఎక్కువైపోయి ఒక 15 మినిట్స్‌కే 20 మినిట్స్‌కే ఓపెన్ చేసామనుకోండి చక్కగా రైజ్ అయిన కేక్ అంతా డౌన్ అయిపోతుందనమాట. అందుకని కనీసం ఒక 25 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాలి ఒక హాఫ్ కేజీ కేక్ కోసం. లేకపోతే మనకు ఆ స్మెల్ అర్థమవుతుంది కదా బేక్ అయ్యేది. ఆ టైంకి మనం కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లల్ని స్కూల్‌కి పంపించిన వెంటనే కేక్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంక మార్నింగ్ వర్క్స్ ఏం స్టార్ట్ చేయలేదు. నేను అదే అనుకున్న కేక్ బేక్ అయ్యేలోపు ఈ వర్క్ ఇల్లు అనేది క్లీన్ చేయొచ్చు అన్నట్టుగా.
నేను ఇలా టైమింగ్ పెట్టుకుంటానమాట. ఏమన్నా ఆర్డర్స్ ఉన్నప్పుడే కానీ, లేకపోతే ఇలాగ స్పాంజ్ రెడీ చేయడానికి రెడీ చేసి పెట్టేసామనుకోండి, మనకి తర్వాత వర్క్ అనేది కంగారు లేకుండా ఉంటుంది. అటువైపు మన స్పాంజ్ బేక్ అవుతుంటుంది. అదే తర్వాత ఆలోపు మనం ఈ గ్యాప్లో మనం వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి లేస్తారు కాబట్టి రూమ్ సెట్ చేసి పెట్టడం అంత ఈజీ కాదు. మనం ఎంత ప్లానెడ్గా ఉన్నా పిల్లలు వెళ్ళిపోయాక అసలు ఆ ఇల్లు చూడడానికి అవ్వదు. ఇంక వాళ్ళు వచ్చేలోపు మనం ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ లోపైతే నాకు చక్కగా కేక్ స్పాంజ్ కూడా బేక్ అయిపోయింది. నేను 25 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూశాను. ఒకవేళ 5 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ కేక్ టిన్ అయితే కొంచెం టైం పడుతుంది. 6 ఇంచ్ దాంట్లో మనకి ఏంటంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా కేక్ బేక్ అవ్వగానే చక్కగా తీసి పక్కకు పెట్టేసుకున్నాను. మనం అందులోనే వదిలేస్తే ఓవర్ బేక్ అయిపోతుంది అనమాట. ఇలా టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు మనం బేక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ వెట్ తగిలింది అనుకోండి, ఒక 2-3 మినిట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంచి మనకు అర్థమవుతుంది కదా, ఆ తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే నీట్గా వచ్చేస్తే మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. కేక్ బేక్ అయ్యేలోపు ఇంట్లో కూడా నేను ఎక్కడక్కడ నీట్గా సర్దేసి పెట్టేశాను. చక్కగా ఈ 35 మినిట్స్ టైం లోపల నా కేక్ బేక్ అయిపోయింది. ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. అప్పుడు ఇంకా స్పీడ్గా చేస్తాము. 30 మినిట్స్ లోపు మనం ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం, ఎక్కడొక్కడ సర్ది చిమ్మి తుడిచి ఇవన్నీ చేయాలనుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసేస్తాం. మిగతా టైమ్స్లో అయితే చేయొచ్చులు అన్నట్టు నిదానంగా చేస్తుంటాం. మధ్య మధ్యలో ఫోన్ టచ్ చేస్తాం. ఫోన్ టచ్ చేసామో ఒక 5 నిమిషాలు ఫోన్తో పాటే అలా కూర్చుండిపోతాము. మనం ఎంత సర్దుకున్నా పిల్లలు వచ్చేదాకే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది, మనకులాగా ఈవినింగ్ దాకా స్కూల్ పెడితే బాగుండు పిల్లలకి అనేసి. ఎంత అట్లా వెళ్ళారా లేదో ఒక 2-3 అవర్స్ అయింది అనగానే చిన్నోడు వచ్చేస్తాడు. ఇంకో 4 అవర్స్ అవుతుంది అని అనగా పాప వచ్చేస్తుంది అనమాట. అలాగా వెంటనే వచ్చేస్తారు. వెళ్ళారు అని అనుకునే లోపు ఇంటికి కూడా వచ్చేస్తారు. ఇక్కడ హాలిడేస్ కూడా ఎక్కువ. స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఉండడం కంటే ఇంట్లో ఉండడం ఎక్కువ అనమాట పిల్లలు. స్కూల్కి వెళ్ళేలోపు ఆ టాయ్స్ ఈ టాయ్స్ అవి ఇవి అన్నీ తీసి ఇల్లంతా గందరగోళం చేస్తారు. వాళ్ళు వెళ్ళాక సెట్ చేసుకున్నాక ఒక 2 గంటలు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చారా యథావిధిగా ఎక్కడక్కడ తీసేసి పడేస్తారు. ఇంక మళ్ళీ మనం సర్దుకోవడమే సరిపోతుంది. ఎవరండి ఖాళీగా ఉండేది ఆడవాళ్ళు? అసలుకి పిల్లలు స్కూల్ వెళ్ళాకే ఉంటాయి అసలు ఉండాల్సిన పనులన్నీ. కేక్ కూల్ అయ్యేలోపు ఈ లోపు అయితే నేను బేకింగ్ మెటీరియల్ ఏమేమి అయిపోయినాయి, నాకు ఏవైతే ప్రెజెంట్ కావాలి అనేవి లిస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మనకి నేను వెళ్ళే షాప్కి అయితే మామూలుగా అక్కడికి వెళ్ళి మనం లిస్ట్ ఇస్తే వాళ్ళు సామాన్ తెచ్చిస్తారనమాట. మనం అక్కడికి వెళ్ళి గుర్తు చేసుకొని లేకపోతే అక్కడ ఉండి చూసి చెప్పడానికి అంత కుదరదు. చూడడానికి షాప్ చాలా చిన్నగా ఉంటుంది. లోపలంతా గోడౌన్లో ఉంటుందన్నమాట. మనం వెళ్ళి లిస్ట్ ఇస్తే వాళ్ళు ఆ మెటీరియల్ అనేది తెచ్చిస్తారు. లేకపోతే మనం చూసి వెళ్ళి ఎత్తుక్కొని తెచ్చుకునేంత టైం ఉండదు. ఆ షాప్లో కూడా ఫుల్ బీడ్, అంటే ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది అనమాట. అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మన నెంబర్ రావడం కోసం. అలాగే ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. ఒకవేళ కుదిరితే నేను వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్. కుదరకపోతే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాక లేకపోతే ఇంకా లిస్ట్ ఇస్తే మా వారన్నా వెళ్ళి తీసుకొస్తారనేసి రెడీ చేసి పెట్టేశాను. ఈ లోపైతే స్పాంజ్ కూల్ అయిపోయింది. ఇలాగ నైఫ్తో సైడ్ని ఫస్ట్ సపరేట్ చేసేసి మనకి ఇంట్రెస్ట్ ఉంటే సైడ్ కూడా బేకింగ్ పేపర్ అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇలాగ మనం టిన్ ఇలాగా చేస్తే చక్కగా డీమోల్డ్ అయిపోతుంది. ఎంత సాఫ్ట్గా బేక్ అయిందో మీకు సౌండ్ నేను వినిపిస్తాను చూడండి. స్పాంజ్ మనం ఇలాగా ప్రెస్ చేస్తే ఎలా సౌండ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ అలా సౌండ్ వస్తుంది అనమాట. ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఈ సౌండ్ అయితే. చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో. మంచిగా స్పంజ్ని ప్రెస్ చేస్తున్నట్లుందనమాట. అంత బాగా మంచిగా స్పంజీగా రెడీ అయింది కేక్ అయితే. మామూలుగా మనకి డ్రీమ్ కేక్లో ఒక లేయరే కేక్ యూస్ చేస్తారు. చెప్పాను కదండి, మనం వర్క్ నేర్చుకుంటే మన ఇంట్లో మనకి నచ్చినట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే 2 లేయర్స్ స్పంజ్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టేస్టీగా ఉంది అలా చేయడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. నేను పైన కొంచెం తీసేసి తర్వాత ఈ కేక్ని అయితే 2 లేయర్స్గా కట్ చేశాను. ఒకవేళ మనం ఆర్డర్ కానీ లేకపోతే కేక్ రెడీ చేయాలనుకుంటే 3 లేయర్స్గా కూడా మనం కట్ చేసుకొని మనం కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. చెరీ ఇలా చూడు, చెరీ ఈ లోపు అలా వెళ్ళాడా లేదా ఇలా వచ్చేసినట్టే ఉంది. కొంచెం కేక్ స్పాన్ చేసి ఇల్లు క్లీన్ చేసి వంట చేసేలోపు పిల్లలు ఇంటికి కూడా వచ్చేసారనమాట. ఇంక వీడికి స్టార్ట్ అయిపోయింది, రేపు నువ్వు ఉండవు కదా, వెళ్ళిపోతావు కదా హాస్పిటల్కి అనేసి. ఇంకా వాళ్ళ కోసమై వాళ్ళు కొంచెం చేంజ్ అవుతారు ఆ మూడ్ నుంచి అనేసి నేను ఇప్పుడు కేక్ పెట్టుకున్నా. లేకపోతే చేసేంత ఓపిక అయితే లేదు నాకు. బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, అంత నీరసంగా అలా అంతా ఉందన్నమాట. ఇంకా నాకు
కొంచెం ఇదిగా ఉంది, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళి ఒక 2 రోజుల ముందే అడ్మిట్ అయ్యి ఉండేసి, అంటే 4 డేస్ పడుతుంది నేను ఇంటికి రావడానికి. ఈ 4 డేస్ పిల్లలు ఎలా చేస్తారా ఏంటని అది బాగా ఉందన్నమాట మనసులో. తర్వాత బాబు కదా అన్నం అది పెట్టేశాక నేను ఇక్కడైతే 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఎవరైనా మీరు ఇంట్లో చేసుకోవాలి లేకపోతే ఆర్డర్ ప్రకారం అంటే దీంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకుంటే మనకు 1/2 kg కోసం సరిపోతుంది అనమాట. నేను 1/2 కప్ తీసుకున్నాను కదా, మీరు 1/2 కప్లో 1/2 కప్ అంటే 1/2 కప్లో సగం తీసుకుంటే సరిపోతుంది. క్రీమ్లో కొంచెం ఐస్ ఉంది, అట్లా ఉంటే మనం విప్ చేయకూడదు. విప్ చేసినా కూడా మంచిగా విప్ అవ్వదు అనమాట, ఐస్ క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటే. అందుకని కొంచెం స్పాచులాతో ఇలా అన్నాం అనుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. గనాష్ వచ్చేసరికి నేను ముందు రోజే చాక్లెట్ కేక్ ఒకటి ప్రిపేర్ చేశాను. అదే ఒక 2 డేస్ ముందు రోజు అంటే ఒక 2 డేస్ ముందు ప్రిపేర్ చేశాను. అప్పుడే నేను అనుకున్నాను పిల్లలకి ఏదైనా చేసి పెట్టేసి వెళ్దాము అన్నట్టుగా. అందుకని గనాష్ ఒకేసారి ఎక్కువ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అందుకని ఇప్పుడు అది టైట్గా ఉంది. మళ్ళీ ఇప్పటికిప్పుడు మళ్ళీ గనాష్ రెడీ చేయడం ఇదంతా ఎందుకు, నేను ముందు నుంచి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఆల్రెడీ మనం విప్ చేసుకున్న క్రీమ్లో ఈ గనాష్ని కూడా యాడ్ చేసామంటే ఎంత టేస్టీగా ఉంటుందో. నేను ఇప్పుడు చాక్లెట్స్ కేక్స్కి అయితే నేను ఇలాగే చేయిస్తున్నాను అనమాట. అందుకని చాక్లెట్స్ కేక్స్ అయితే మళ్ళీ అడుగుతున్నారు. చక్కగా క్రీమ్లో గనాష్ మిక్స్ చేసి మళ్ళీ దాంట్లో చాక్లెట్ చిప్స్ కానీ లేకపోతే చాక్లెట్ గ్రేట్ చేసి కానీ వేస్తున్నాను చాక్లెట్ కేక్ రెడీ చేసేటప్పుడు. ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని మనం చాక్లెట్ మూస్ అంటాము. అదే మనం కేక్ రెడీ చేయాలనుకుంటే 1/2 kg కేక్కి సేమ్ స్పాంజ్కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే మనం యూజ్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అదే మనం కేక్ స్పాంజ్ చేయాలనుకుంటే ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్న స్పాంజ్కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకొని మనం కేక్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే డ్రీమ్ కేక్ కోసమని చూపిస్తున్నాను. ఇలా విప్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టేసి ఆల్రెడీ ముందుగానే క్రీమ్ని అలాగే గనాష్ని అదంతా రెడీ చేసుకున్నాను. మామూలుగా అయితే డ్రీమ్ కేక్కి ఫస్ట్ ఒక లేయర్ మనకి కేక్ స్పాంజ్ పెట్టుకుంటారు. చక్కగా స్పంజింగ్ చేయండి. నార్మల్ కేక్ని మనం స్పంజింగ్ చేసే కన్నా కూడా ఇంకా ఎక్కువ స్పంజింగ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని అవర్స్ తర్వాత తిన్నాక ఇలాగ నీట్గా స్పంజింగ్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గనాష్ క్రీము, అదొక లేయర్ అయితే మనం అప్లై చేయాలి. బయట మనం తీసుకునే డ్రీమ్ కేక్స్లో ఏంటంటే ఫస్ట్ కేక్ లేయర్ ఇలా చక్కగా స్పంజింగ్ చేశాక సెకండ్ లేయర్ వచ్చేసరికి క్రీము, ఆ క్రీమ్ తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసరికి గనాష్ థర్డ్ లేయర్ కదా, ఫోర్త్ లేయర్ వచ్చేసరికి చాక్లెట్ని మెల్ట్ చేసేస్తారు. అలాగే ఫిఫ్త్ లేయర్ వచ్చేసరికి మనకి కోకో పౌడర్ ఉంటుంది కదా, దాన్ని పైనుంచి చల్లిస్తారనమాట. అది మన డ్రీమ్ కేక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక లేయర్ చక్కగా స్పంజింగ్ చేసుకున్నాక మనకు కావాల్సినంత క్రీమ్ యాడ్ చేసుకొని, మనకంటే ఎక్కువ తక్కువ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని, ఈ క్రీమ్ ఎంత యాడ్ చేసుకునే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే గనాష్ యూస్ చేసాం కాబట్టి. మళ్ళీ మధ్యలో నేను చాక్లెట్ని గ్రేట్ చేసి ఇలాగా వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకున్నాను నేను. మనకి మామూలుగా బయట దొరికే డ్రీమ్ కేక్స్లో ఇంకా సెకండ్ లేయర్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కాబట్టి నేను సెకండ్ లేయర్ని కూడా చక్కగా స్పంజింగ్ చేసుకొని ఇంకా ఉన్న క్రీమ్ని అంతా అప్లై చేసేసాను. మామూలుగా మనం డ్రీమ్ కేక్స్ రెడీ చేయడానికి గోల్డెన్ కలర్ బాక్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. టిఫిన్ బాక్సెస్లా ఉంటాయి, గోల్డెన్ కలర్లో ఉంటాయి. అవి నేను ఈసారి తెచ్చినప్పుడు కంపల్సరీగా చూపిస్తాను. లిస్ట్లో అవి కూడా రాశాను, డ్రీమ్ కేక్ బాక్స్ కూడా. మన దగ్గర అవి లేదు కాబట్టి నేనైతే మన ఇంట్లో ఉన్న స్టీల్ బాక్స్ని యూస్ చేస్తున్నాను అనమాట. మీకు ఐడియా ఉంటుంది, గోల్డెన్ కలర్ వేసి ఉంటుందన్నమాట డ్రీమ్ బాక్స్, అదే డ్రీమ్ కేక్ రెడీ చేయడానికి. పైన స్పాచులాతో పైన సెకండ్ లేయర్ని కూడా నేను క్రీమ్ ఇలా నీట్గా అప్లై చేశాను. ఇలా అయితే ఇంకా బాగుంటుంది అనేసి. తర్వాత గనాష్ని కూడా అప్లై చేశాను. గనాష్ అయితే కొంచెం సెట్ అవ్వాలి, అట్లీస్ట్ 3-4 అవర్స్ అన్నా గనాష్ని మనం సెట్ చేసుకోవాలి. కాకపోతే నాకు అంత టైం లేదు కాబట్టి గనాష్ స్ప్రెడ్ చేశాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈలోపు కొంచెం ఫౌండెంట్ తీసుకొని కుకీ కట్టర్తో ఇలాగ ఫౌండెంట్ రోల్ చేసుకున్నాక కుకీ కట్టర్తో ఇలా కట్ చేస్తాను. దాని మీద ఏమన్నా రాద్దాం, పిల్లల్ని సర్ప్రైజ్ చేద్దాం అన్నట్లుగా ఫౌండెంట్ని ఇలాగా రోల్ మామూలుగా చేసుకొని కుకీ కట్టర్తో కట్ చేసి దాన్ని నేను పక్కా తీసి పెట్టేశాను. దీన్ని మనం కేక్స్ మీద కూడా చక్కగా పెట్టుకోవచ్చు. హ్యాపీ బర్త్డే అవన్నీ మనం ఎడిబుల్ మార్కర్ ఉంటుంది కదా, దాంతో నీట్గా రాసుకోవచ్చు ఏమైనా నేమ్స్ అలా రాయాలన్నా. ఇప్పుడైతే మనం స్పాంజ్ పెట్టేసాము, అలాగే క్రీమ్, నెక్స్ట్ వచ్చేసరికి గనాష్ కూడా యాడ్ చేసాము. ఇంకా పైన లేయర్ వచ్చేసరికి మనం చాక్లెట్ని మిల్క్ కంపౌండ్తో చేస్తారు. అంటే డైరీ మిల్క్ చాక్లెట్లా ఉంటుంది, అది మిల్క్ కంపౌండ్తో చేస్తారు. నా దగ్గర మిల్క్ కంపౌండ్ లేదు, వైట్ కంపౌండ్ ఉంది, అలాగే డార్క్ కూడా ఉంది. వైట్ నేను ఏంటంటే ఎక్కువ వాడను కదా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఇప్పటికప్పుడు తీసి నేను మెల్ట్ చేస్తే అది మెల్ట్ అవ్వదు అనమాట. డార్క్ ఏమో ఇప్పుడు నాకు 200 గ్రామ్స్ వరకు కావాలైతే ఓన్లీ 100 గ్రామ్స్ అంటే అది మాత్రమే ఉందన్నమాట, మాత్రమే ఒక స్లాబ్ మాత్రమే ఉంది. అందుకని ఇంకా అది మాత్రమే నేను ఇంకా మెల్ట్ చేసేసాను. ఇంక నా దగ్గర ఎక్కువ లేదు, ఉన్నదాన్ని ఇలాగ పైన స్ప్రెడ్ చేశాను అనమాట. ఇది మరీ మోటా లేయర్ అంటే లావుగా వేయకూడదు, అలానే మరీ థిన్గా కూడా వేయకూడదు అనమాట. మనం ఇలా చక్కగా బ్రేక్ చేసినప్పుడు మంచిగా సౌండ్ రావాలి, కొంచెం మీడియంగా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న చాక్లెట్తోనే అంతా అడ్జస్ట్ చేశాను.
ఇది వచ్చేసరికి 4th లేయర్ కదా. మనం దీనికి పైన చాక్లెట్ యాడ్ చేయాలంటే ముందుగా గనాష్ మంచిగా సెట్ అవ్వి ఉండాలి. కనీసం ఒక 6 అవర్స్ అన్న మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా సెట్ అయిపోయింది. కనీసం 6 కాదులేండి, ఒక 4 అవర్స్ అన్న పెట్టుకోవాలి గనాష్ అదంతా సెట్ అవ్వడానికి. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే పైన అయితే చాక్లెట్ కూడా వేసేసి చక్కగా పైన చాక్లెట్ మిగిలిపోయిన కొంచెం గనాష్తో ఒత్తి టేక్ కేర్ అని రాసి పిల్లలకి పైన గోల్డెన్ కలర్ స్ప్రింకిల్స్ అయితే వేశాను. మనం ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఇది ఉంటుంది కదా, కోకో పౌడర్ని స్ప్రింకిల్ చేసి ఆ పైన మనం ట్యాగ్ కానీ అలా పెట్టి సర్వ్ చేయొచ్చు. చూసారు కదా, దీని వెయిట్ కూడా దగ్గరగా 1 kg దాటింది. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కేక్ చూసాక నేను హాస్పిటల్కి వెళ్తానన్న బాధ అయితే కొంచెం తగ్గింది. వీళ్ళు నేను చెప్పాలి కాబట్టి ఇంకా ముందు నుంచి 2-3 రోజుల నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు అలా ఉండండి, లేచి ఇలా రెడీ అవ్వండి, మీ సామాన్ అక్కడ ఉంటాయి అనేసి. ఎందుకంటే మనం చూసుకున్నంత పిల్లల్ని ఎవరైనా సరే ఎంత ఆడిచి ఏది చేసినా మనం మదర్ చేయగలిగినంత ఎవ్వరూ వాళ్ళకి చేయలేరు. నేను ఇన్ని ఇయర్స్లో 1 నైట్ కూడా వీళ్ళని వదిలిపెట్టి నేను పడుకున్నది లేదనమాట. నాకు చాలా ఇదిగా ఉంది పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే. మస్తీ చేయొద్దు, ఓకే? కొంచెం పప్పాయి అయినా స్ట్రాంగ్ రాయనా. కేక్ ఎంత తినాలి చెర్రీ? కొంచెం సరేనా? అదేంటిది నీ చేతిలో? ఇంకో ఎగ్ ఏదో చెప్పావు? स्नेक एग और डायनासोर का एग. कैट एग है वो. चेरी लेकर आ. ठीक है, हाँ चुप रहना अभी मैं. चेरी चुप. चेरी कैसे? आप करो, आवाज करो. जब आप एडमिट हो गए ना, आपके लिए लेकर आऊंगी. हाँ. ठीक है. वो नेटिन पట్టుకో. ये तरीके मुझे నీకు అన్ని ఇస్తాను. ఇదేక కిतना యమ్మీ. చెరీ చెరీ ఇద్దరు దేక్. మన 2 బౌల్స్ తెచ్చుకోండి. ఇంకా నేను పిల్లలకు పెట్టాలనేసి త్వరగా ఇచ్చేసాను. కానీ అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో మంచిగా చిల్ చేసుకొని పైన ఇలా బ్రేక్ చేశాక ఆ తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. అసలు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. పక్క నుంచి మనకి గనాష్ యాడ్ చేసాం కదా, అది గనాష్ రావడం చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కేక్స్తో పోలిస్తే నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.